వాగ్దానములన్నీయు నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములన్నీయు నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. ప్రభువా నిన్ను కొనియాడేదా. నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు యేసుని ఆమేన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కొనియాడేదా. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తించెదా. నేను కొనియాడేదా. ప్రభువా నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. glory. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకు జీవింతును. జీవన నీవే నీ కొరకు జీవింతును. నా జీవన దాతవు ప్రభువా నేను కొనియాడేదా. glory. నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అందరూ హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములన్నీయు నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములన్నీయు నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును.
నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. 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 నేను కొనియాడేదా, నేను కొనియాడేదా, నేను కొనియాడేదా, నేను కొనియాడేదా, నేను కొనియాడేదా, నేను కొనియా త్రివర్షందరల నిబంధన బలం. హల్లెలూయా. ఈ పూట ధ్యానం కొరకు యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను బలురక్కచ్చి చెట్లను పెరుగును. చదువుబడిన వాక్య భాగంలో ఒక మంచి పురం ఉంది. పురం అంటే ఒక నగరం. ఆ నగరం పేరేంటి? ఆనందపురం. వా, పేరే ఆనందపురం. ఆనందపురం అనే ఒక పట్టణం ఉంది, ఒక పురం ఉంది, ఒక నగరం ఉంది. ఆ ఆనందపురం అనే నగరంలో ఉన్న గృహాలన్నీ కూడా ఆనంద గృహాలు అనే పేరుంది. పురం ఏంటి చెప్పాలి? పురం ఏంటి? ఆనందపురం. ఆనందపురములో ఉన్న గృహముల పేర్లేంటి? ఆనంద గృహాలు. కానీ చూడండి, పురము ఆనందపురం, ఆనందపురములో ఉన్న గృహాలు ఆనంద గృహాలు. ఆనందపురములోని ఆనంద గృహాల్లో ఉండవలసింది కూడా ఏంటి? ఆనందం. చెప్పండి, ఆనందం. ఆనందపురములో ఉన్న గృహాలన్నీ ఆనంద గృహాలు. ఆనందపురములో ఉన్న గృహాలు ఆనంద గృహాలు. పురం ఆనందపురం, గృహాలు ఆనంద గృహాలు. అక్కడ ఉండవలసింది ఏంటి? ఆనందం. అక్కడున్న మనుషులు ఎలా ఉండాలి? ఆనందంతో ఉండాలి. ఈ ఆనందపురం సార్వత్రిక దేవుని సంఘమే. ఈ ఆనందపురం సార్వత్రిక దేవుని సంఘమే. ఆనంద గృహం విశ్వాసమును, నిరీక్షణను, ధైర్యమును తుదమట్టుకు మనము చేపట్టిన మనమే ఆయన ఇల్లు అనుంది కదా హెబ్రీ పత్రిక 3:6. ఆ గృహానివి నీవే. కానీ మొలిసిందేంటి? ముండ్ల తుప్పలు. చెప్పాలి, ముండ్ల తుప్పలు, బలురక్కచ్చి చెట్లు పెరుగుతున్నాయి. పిల్లలారా, ఆనందపురం అని నిత్య సియోనుకు సిద్ధపడుతున్న మనం ఆనంద గృహాలుగా పేరు పొందుతున్న మనం. పురం ఆనందపురం, ఆనందపురములో ఉన్న గృహాలు ఆనంద గృహాలు. కానీ ఉండవలసింది కూడా అక్కడేంటి? ఆనందం. కానీ అక్కడేముంది?
ముండ్ల తుప్పలు, బలురక్క చెట్లు. మీకు తేటగా అర్థమవుట చెప్తాను. ఆత్మ సంబంధమైన పరిచర్యలో నీవు ఉన్నావు. ఎక్కడ? ఆత్మ సంబంధమైన పరిచర్యలో నీవు ఉన్నావు. ఆత్మ సంబంధిగా ఉన్నావు. ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నావు. నీవు కూడా ఆత్మ సంబంధిగా లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడుగుబడి, పవిత్రపరచబడి, బాప్తిస్మం పొంది, బల్లలో చేయించి, సంఘ సహవాసంలో కూడుకుంటూ ఆత్మ సంబంధిగా వాక్యానుసారంగా జీవిస్తున్నాం. ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్న నీవు, ఆత్మీయునిగా చలామణవుతున్న నీలో, ఆత్మ సంబంధిగా ఉన్న నీలో ఫలించాల్సిన పంట ఏంటి? ఆత్మఫలం. పరిశుద్ధాత్మ ఫలం ఏంటి? రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్న నీవు, ఆత్మీయునిగా, ఆత్మ సంబంధిగా బ్రతకటానికి తీర్మానం చేసుకున్న నీలో కనపడవలసింది కూడా ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మరలా ఇటు వస్తున్నా. పురం ఏంటి? ఆనందపురం. ఆనందపురములో ఉన్న గృహాలు ఏంటి? ఆనంద గృహాలు. ఇప్పుడు ఆనందపురములో ఉన్న ఆనంద గృహాలన్నింటిలో కూడా ఉండవలసింది ఏంటి? పరిశుద్ధాత్మ యందలి, చెప్పాలి, ఆనందం. కానీ ఒక మాట అడుగుతున్నా, ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉండి ఆత్మీయునిగా సలామనవుతూ సమర్పణలోనికి వచ్చి పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆనందం నీ ఇంట్లో ఉందా? హలో, నీ గృహాన్ని దేవుడు తన రక్తము చేత ఆనంద గృహంగా తీర్చిదిద్దాడు. నీవే ఆనంద గృహానివి. ఆనంద గృహము నీవే. ఆనంద గృహము అన్నప్పుడల్లా కూడా నీ పేరు పెట్టుకో అక్కడ. ఆ ఆనంద గృహానివి నీవే, ఆ ఆనంద గృహాన్ని నేనే. దేవుని ఆత్మ యందలి ఆనందం నీలో ఉందా? ఆనంద గృహముగా క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ఆయన జనులవైన నిన్ను ఆనంద గృహంగా చేశాడు. ఆనంద గృహమైన నీలో పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉందా? అసలు పరిశుద్ధాత్మ అంటే తెలుసా? ఏంటో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. పరిశుద్ధాత్మతో కలిసి మనం నడవచ్చు. మీకు తెలుసునా? హలో, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసా? నీవు ఇష్టపడితే, నీవు అంగీకరిస్తే ఆయన నీతో కలిసి నీవు ఆయనకి అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీవు ఆయనకి అప్పగించుకుంటే నీతో కలిసి ఆయన భాగస్వామిగా ఉంటాడు. హల్లెలూయా. ఒక పార్ట్నర్, ఒక పాలి భాగస్తునిగా ఉంటాడు. మీకు తెలుసునా? పరిశుద్ధాత్మ అంటే ఏదో ఆరాధన ఇప్పుడు మన మీదకు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. పరిశుద్ధాత్మ అంటే కాసేపు మనల్ని ఏదో ఉద్రేకపరిచి తర్వాత సభపడిపోయేవారు కాదు. పరిశుద్ధాత్మ ఎలా ఉంటారో తెలుసునా? నేను అనుభవిస్తున్నాను. ఈ మధ్యన ఇంకా మరి ఎక్కువగా అనుభవిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఏం చేస్తారో, నేను ఎప్పుడైనా వేదన చెందుతుంటే, దుఃఖిస్తుంటే,
మనస్తాపం చెందుతుంటే అదే క్షణములో నన్ను ఓదార్చటానికి నాలో ఉండి నాతో కలిసి నా బాధలో, నా వేదనలో, నా కష్టంలో, నా నిట్టూర్పుల్లో ఆయన కూడా పాలివాడై నన్ను అర్థం చేసుకుని నన్ను ఓదార్చుతూ లేఖనములో నుండి గొప్ప గొప్ప విషయాలు నాకు బయలుపరుస్తూ నా కన్నీళ్లు తుడుస్తూ ప్రతిరోజు నేను అనుభవిస్తున్నాను. ఏదో అలా వచ్చి వెళ్ళిపోయేవారు కాదండి పరిశుద్ధాత్మ. విత్ ఇన్ మినిట్లో అలా వచ్చి ఏదో కాసేపు వచ్చి మోకాళ్ళ మీద దగ్గర గంతులేసి నాట్యం ఆడి ఇది చేసి వెళ్ళిపోయేవాడు కాదు పరిశుద్ధాత్ముడు. నీతో ఉండేవాడు. అర్థమైతే చెప్పండి. నీతో ఉండటానికి ఇష్టపడినవాడు, నీతో ఉండేవారు, నీలో ఉండేవారు పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేస్తారు? మీరు ఎప్పుడైనా రోమాపత్రిక 8వ అధ్యాయం చదివారా? మన బలహీనతలను చూసి ఆయన సహాయం చేస్తూ ఉంటాడట. ఆమేన్. మన బలహీనతలను చూసి ఆయన సహాయం చేస్తూ ఉంటాడట. మీరు నమ్మండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం దుఃఖిస్తున్నప్పుడు నా ఓన్ ఎక్స్పీరియన్స్, నేను మనస్తాపం చెందిన, నేను దుఃఖించిన, బాధపడిన ఆయన నన్ను ఆదరిస్తూ ఉంటాడు. నన్ను ఆదరిస్తున్నట్టుగా నేను గమనించాను. నన్ను ఆదరించే దేవునిగా నేను ఎరిగి ఉన్నాను పరిశుద్ధాత్మని. నా చెక్కల మీద ఉన్న కన్నీరు తుడిచిన పరిశుద్ధాత్మని నేను ఎరిగి ఉన్నాను. నేను ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక లేఖనాల నుండి ఒక వింతైన విషయాన్ని బయలుపరిచి నన్ను సంతోషింపచేస్తూ ఉంటాడు. మీకు తెలుసునా, నేను అలా ప్రార్థనలోకి, ధ్యానంలోకి వెళ్తే నన్ను ఆత్మవశునిగా చేసి నన్ను నా ఆధీనం నుండి తప్పించి తన ఆధీనంలోకి తీసుకుని వెళ్ళి చెప్పసఖ్యము కానంత సంతోషంతో నన్ను ముంచెత్తుతూ ఉంటాడు. అప్పుడు ఈ కాళ్ళు నొప్పులు, నరాల బలహీనతలు, ఈ స్వరపీఠక నొప్పి, గుండె దడ, ఆయాసం అప్పుడేం అనిపించవు, నాకు తెలియదు. అన్కాన్స్టేషన్. ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు నన్ను సంతోషపెట్టాలనుకున్న ప్రతిసారి ఆయన తన ఆధీనంలోకి తీసుకుని వెళ్ళి ఎంత చక్కగా సంతోషపెడతారో. నేను ఒక మాట చెప్తాను, వింటారా? పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నప్పుడు అది ఒక స్నేహితుని దగ్గర కానీ, ఒక స్నేహితురాల దగ్గర కానీ, ఒక ప్రియుని దగ్గర కానీ, ప్రియురాలి దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, కన్న బిడ్డల దగ్గర కానీ, ఏకైక కుమారుని దగ్గర కానీ, ఒకే బిడ్డ ఉన్న బిడ్డ దగ్గర కానీ మనకు ఆ సంతోషం దొరకదు. లక్షల కోట్ల ఆస్తులు ఇవ్వలేని సంతోషం, ఒక ప్రాణ స్నేహితుని దగ్గర దొరకని సంతోషం, ఒక ప్రియురాలి దగ్గర దొరకని సంతోషం, భార్య దొరకని సంతోషం ఆ పరిశుద్ధాత్మనిలో నేను అనుభవిస్తున్నాను. వీటన్నిటిని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఏదో కాసేపు మీ మీదకి వచ్చి ఉద్రేకపరిచి, గంతులేపించి, నాట్యమాడించి వెళ్ళిపోయేవాడు కాదండి. పరిశుద్ధాత్మ మనతో ఉండేవారండి, మనలో ఉండేవారండి. మనం దుఃఖిస్తున్నప్పుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనము ఆయనకు అప్పగించుకుంటే నిత్యము ఆయనతో మనలను పాలివారం చేసుకుంటారు. ఏదైనా పరిశుద్ధాత్ముడు పనిచేయాలనుకున్నారనుకో, మనల్ని ఆయనతో కలుపుకుంటారు. మనం ఆయనతో కలవలేములేండి, ఆయనే మనలను కలుపుకుంటాడు. అది పరిశుద్ధాత్మ అనుబంధం. ఒక మాటలో చెప్పాలంటే ఒక పార్ట్నర్గా, అసలు ఆ మాట చెప్పకూడదు, ఒక విడదీయరాని సంబంధం కలిగి మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయనే ప్రతిక్షణం మనల్ని ఆయనతో మనల్ని కలుపుకుంటాడు. మనం ఆయనతో కలవలేము, ఆయనే మనతో కలుపుకుంటూ ఉంటాడు అప్పగించుకుంటే. అప్పుడు దొరికే ఆనందం ఇంత అంత కాదు.
అంటే నేను చెప్పదలించిన సమాచారం ఏంటంటే, ప్రతి క్షణం నువ్వు కన్నీరు విడిచిన సమయం, నీ సంతోషంలో, నీ దుఃఖంలో, నీ శ్రమలో, నీ కష్టంలో, అన్నిట్లో కూడా ఆయనతో కూడా నిన్ను పాలివాడిని చేసుకుంటూ ఉంటాడు. నీతో కూడా ఆయన పాలివారిగా ఉంటాడు. అప్పుడు ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరండి. చాలామంది మాదక ద్రవ్యాలు సేవించి సంతోషిస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు హత్య చేయుట తనకి ప్రాణాధారం, సంతోషం పుట్టిస్తూ ఉండేదట. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్, ఒక్క అలవాటు సంతోషం ఇస్తుంది. ఒకరికి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు సంతోషాన్ని ఇస్తాయి. ఒకరికి అలా భూసంచారం తిరిగి రావటం సంతోషాన్ని ఇస్తుంది. అగరుకు అరణ్యం చుట్టూ తిరిగితేనే సంతోషం, దాని కాళ్ళు ఇంటూ ఉండవు. అదే అగరు సంతోషం అది. అందుకనే అరణ్యం బ్రతుకైపోయింది అగరది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం అండి. కానీ ఒకటి, మాదక ద్రవ్యాల్లో, మత్తు పదార్థాల్లో దొరకని సంతోషం. ఒక స్నేహితుని యొద్ద, స్నేహితురాలి యొద్ద, భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర దొరకని సంతోషం. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వని సంతోషం, పేరు ప్రఖ్యాత ఘనతలు, పదవులు ఇవ్వలేని సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఆత్మీయుడమైన నీలో, ఆనంద గృహమైన నీలో ఉండవలసింది ఏంటి? పరిశుద్ధాత్మ యందలే ఆనందం. మరి కొంతమంది ముఖాల్లో ఈ ఆనందమే కనపడదు. లోక సంబంధమైన ఆనందం కనపడదులేండి, నవ్వుతూ ఉంటారు, లోపల ఏడుస్తుంటారు. ముఖం మీద ఆనందం కాదు, పరిశుద్ధాత్మ ఆనందం అనేది అది అంతరంగంలో ఉంటుంది. వాడు చెలించేవాడు కాదు. కానీ రోజున ఆనంద గృహములలో పరిశుద్ధాత్మ యందలి ఆనందానికి బదులు ఆనంద గృహమైన నీలో ఉండవలసిందేంటి? ఆత్మీయుడవు అంటే ఆనంద గృహము, ఆత్మీయుడమైన నీలో ఉండవలసిందేంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కానీ ఇక్కడ ఆనంద గృహంలో ఏమున్నాయి చెప్పాలి? ముండ్ల తుప్పలు, ముండ్ల తుప్పలు, గచ్చిపొదలు ఉన్నాయి. ముండ్ల తుప్పలు, గచ్చిపొదలు. ముండ్ల తుప్పలు, గచ్చిపొదలు అంటే ఏంటి? మనమేం పరిశోధనలు చేయనవసరం లేదు, మనం పెద్ద బైబిల్ పరిశోధకులమేం కాదు. యేసయ్యే అన్నిటికీ సమాధానం చెప్పేశారు. మనమేం మర్మాలు బయట పెట్టిన అవసరం లేదు. బైబిల్ ఏం మర్మయుక్తం కాదు, అన్నిటికీ సమాధానం ఇచ్చేస్తుంది. ముండ్ల తుప్పలు అంటే యేసయ్య చెప్పిన ఒక ఉపమానంలో విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. విత్తువాడు విత్తనములు విత్తుచున్నాడు. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల తుప్పల్లో పడ్డాయి, కొన్ని మంచు నేలలో పడ్డాయి అని చెప్పి ప్రభు చెప్తూ అంటారు, ముండ్ల తుప్పల్లో పడినవి మొలిసినవి, కానీ ఆ ముండ్ల తుప్పలు ఆ విత్తనాన్ని, మొలిసిన విత్తనాన్ని అణిసివేశాయి అని చెప్పారు. అయితే ఆ ముండ్ల తుప్పులను గురించి యేసయ్య మాట్లాడుతూ లూకాసు సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని సమాధానం ఇచ్చారు. చూడండి. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన, చూడండి, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అంటే ఇక్కడ ముండ్ల పొదలను దేనికి పోల్చారు చెప్పాలి? జీవన సంబంధమైన విచారములు. అంటే ముండ్ల తుప్పల్లో ఆనందపురం, ఆనంద గృహమైన నీలో, వినండి వినండి, తలలు వెత్తి వినండి,
ఆత్మీయుడవు ఆనంద గృహమైన నీలో ఉండవలసిందేంటి? మాట్లాడాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎప్పుడు వస్తుంది? ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీ కన్నీరు తురుస్తూ నీ సంతోషంలో పాలిభాగస్తుడిగా ఉండి ఆనందాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆనంద గృహమైన నీలో ఉండవలసింది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కానీ ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందం లేదు. కానీ ఏం మొలిసినాయి? ముండ్ల తుప్పలు, గచ్చపోతలు. ఈ ముండ్ల తుప్పలు, గచ్చపోతలు ఏంటంటే ప్రభువు చెప్పారు ఏంటి? జీవన సంబంధమైన విచారాలే ముండ్ల తుప్పలు. ముండ్ల తుప్పలు అన్న చోట మనం రాసుకోవాల్సిన మాట ఏంటి? జీవన సంబంధమైన విచారాలు. ముండ్ల తుప్పలు అన్న చోట మనం రాసుకోవాల్సింది ఏంటి? ధనభోగముల యందు ఆసక్తి. అంటే జీవన సంబంధమైన విచారాలు. హలో, ఓ ఆనంద గృహమా, ఆనంద గృహమా అన్నప్పుడు ఎస్ నేనేనయ్యా అన్ను అనాలి. ఓ ఆనంద గృహమా, నీలో ఆనందం ఉందా? లోకమిచ్చే ఆనందం కాదు. నిన్ను నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వలన నీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీలో ఉందా? ఆనంద గృహమైన నీలో పరిశుద్ధాత్మ యందలి ఆనందం అయితే లేదు. కానీ ముండ్ల తుప్పలు, గచ్చపొదలు వచ్చేసాయి. ఆనంద గృహములలో ముండ్ల తుప్పలు, గచ్చపొదలు పెరుగుతున్నాయి అంటాడు భక్తుడు. ఏంటి ముండ్ల తుప్పలు? జీవన సంబంధమైన విచారములు అనండి. జీవన సంబంధమైన విచారములు. ఏంటి జీవన సంబంధమైన విచారములు? యేసు ప్రభువు కొండ మీద చెప్పిన ప్రసంగంలో చెప్పారు జీవన సంబంధమైన విచారాలను గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చేయనను. అదుగో ఏమి ఆగండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను. అంటే జీవన సంబంధమైన విచారములనే. ముండ్ల తుప్ప అంటే అర్థం ఏంటి? ముండ్ల తుప్పలు, గచ్చపోదలంటే అర్థం ఏంటి? జీవన సంబంధమైన విచారాలు. జీవన సంబంధమైన విచారాలే ముండ్ల తుప్పలు. ఒక ఆత్మీయునిలో, ఆనంద గృహమైన ఒక ఆత్మీయునిలో ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ యందలి కలిగించు ఆనందం కాకుండా ముండ్ల తుప్పలు పెరుగుతున్నాయి. ఏంటి ముండ్ల తుప్పలు అంటే? జీవన సంబంధమైన విచారాలు. ఆ విచారం ఏంటంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గూర్చట. ఏంటి? ప్రాణమును గూర్చి అనండి. దేని గూర్చి? ప్రాణమును గూర్చి. ప్రాణమును గూర్చి విచారం. పుట్టుకుమని పోద్దాం ఎక్కడైనా. జీవన సంబంధమైన విచారములే ముండ్ల తుప్పలు. ఆ జీవన సంబంధమైన విచారములు అనే దాంట్లో మొదటిదేంటి? ప్రాణం. ప్రాణమును గూర్చి అయ్యో ఏం జరుగుతుందో, నా ప్రాణం దీన్ని ఎట్టు కాపాడుకోవాలి, దీనికోసం ఎన్ని రకాలుగా మెయింటెనెన్స్ చేసుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏం తినాలి, ఇమ్యూనిటీ పవర్ కొరకు ఏం తినాలి, ఏం తాగాలి, దీన్ని బాడీ బిల్డర్ చేయటానికి, బాడీని పెంచుకోవటానికి ఏం చేయాలి, ఈ ప్రాణాన్ని గురించి ఆలోచన అండి. జీవన సంబంధమైన విచారములే ముండ్ల తుప్పలు. అంటే ఒక ఆత్మీయునిలో, ఒక ఆనంద గృహంలో ఉండవలసిందేంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అయితే లేదు. కానీ జీవన సంబంధమైన విచారములు అనే ముండ్ల తుప్పలు కలిసిపోయినాయి. ఆ జీవన సంబంధమైన విచారములనే ముండ్ల తుప్పల్లో మొట్టమొదటిది ఏంటి? ప్రాణమును గూర్చి. అందరనండి, ప్రాణమును గూర్చి ఏంటి? ఏమి తిందుమో,
తెల్లారులు ఇంకా పొద్దుగోకలా రేపు సంగతి ఏంటని అడుగుతున్నావు. రేపు ఆదివారం ఏంటి స్పెషల్? హలో, ఏం తిందుమో ఏం త్రాగుతామో ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును అంటే ఒకటి ప్రాణమును గూర్చి. ప్రాణమును గూర్చి ఏంటి? ఏం తిందాం ఏం త్రాగుదాం. ఇక్కడ అంటాడు ప్రాణమే కాదు, కొంతమందికి ఇక దేహమును గూర్చి అనండి, దేహమును గూర్చి అనండి, ప్రాణమును గూర్చి విచారిస్తారు దీన్ని ఎట్లా కాపాడుకోవాలి అని. నెక్స్ట్ దేహమును గూర్చి ఏంటి? దేహమును గూర్చి ఏంటండి? ఏమి ధరించుకుందుమో ఏంటి? ఏమి ధరించుకుందుమో. నేను కొంతమంది అపోస్తలుల బోధ విన్నాను, వారి బోధల్లో ఉన్న ప్రతిష్ఠిత గమనించాను. సురేష్ అయ్య, ఎస్ అన్న, జఫన్య శాస్త్రి గారు, ఇలాంటి వారు చెప్తున్న బోధలు విన్నాను నేను. అంతకుముందు చాలా విలువైన వస్త్రాన్ని వాడాలని ప్రయత్నిస్తూ ఉండేవాడిని నేను కూడా. కానీ వారి బోధలు విన్న తర్వాత వస్త్రం యొక్క క్వాలిటీ సామాన్య ధరకు తీసుకురావాలని చెప్పి సామాన్యమైన స్థితికి తీసుకురావడానికి నా వంతు నేనుగా 100% ప్రయత్నించాను. వస్త్రములను కూర్చున్న సింతండి ముండ్ల తుప్ప ఆనంద గృహములో పరిశుద్ధాత్మ యందల ఆనందం లేదు. ప్రార్థన చేసి ఆనందిస్తూ, వాక్యం చదివి ఆనందిస్తూ, ఆత్మతో నింపబడి ఆనందిస్తూ, మోకాళ్ళ మీద ఆనందిస్తూ, ఈ ఫీలింగ్స్ లేవు. ఆనంద గృహమైన ఆత్మీయులో పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, మోకాళ్ళు ఉండేటప్పుడు, ప్రతిష్ఠితులు ఉన్నప్పుడు, దేవునితో గడిపేటప్పుడు వచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండవలసిన వాడు. అవి లేవు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం లేదు. కానీ ఏమొచ్చింది? ముండ్ల తుప్ప. ముండ్ల తుప్పలు, గచ్చపొదలు. ఏంటా ముండ్ల తుప్పలు అంటే? జీవన సంబంధమైన విచారములు ప్రభువే తేల్చి చెప్పేశారు. ఆ జీవన సంబంధమైన విచారాలు ఏంటి? అవే ముండ్ల తుప్పలు. అందులో మొదటిది ప్రాణమును గూర్చి ఏం తిందాం ఏం త్రాగుదాం. రెండోది దేహమును గూర్చి ఏంటి? దేహాన్ని గూర్చి ఏమి ధరించుకుందాం. మనకి రేపు ప్రయాణం ఉంది కదా, ఎలాంటిది చేయాలి? ఈ రాత్రి ఫీలింగ్ ఏం ధరించుకుందాం, ఏం తిందాం, ఏం త్రాగుదామని ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందామని దేహమును గూర్చి. నెక్స్ట్ 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి. దేన్ని? రేపటిని గూర్చి. ఈరోజు గడవలా. బైబిల్ ఏమంటుంది? మనము నిన్నటి వారం అంటుంది. అంటే ఈరోజు కూడా పూర్తిగా ఉంటామన్న గ్యారంటీ లేదు. బైబిల్ ఏం చెప్తుంది నాన్న? మనము నిన్నటి వారం అంటే నిన్నటి గురించి, నిన్నటి వారం మనం. ఈరోజు కూడా 24 hours, రాత్రి 12 గంటల వరకు మనం బ్రతుకుతామన్న గ్యారంటీ లేదు. కానీ మనకేంటి చింత? రేపటిని గూర్చిన చింత. ఓ భక్తుడు అంటాడు, రేపు అనే దానికి రూపు లేదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపు చేద్దామన్నదొద్దు. మన వాళ్ళందరూ కూడా ప్రాణమును గూర్చి ఏమి తిందాం ఏం త్రాగుదాం, ప్రాణాన్ని గూర్చి ఏం ధరించుకుందాం ఏం ఉన్నాయి సాల్వా, ఏమి ధరించుకుందామని చెప్పి చెప్పాలి. దేహమును గూర్చి. నెక్స్ట్ రేపటిని గూర్చి. రేపటి సంగతి ఏంటి? రేపటి సంగతి ఏంటి? మనము నిన్నటి వారం, ఈరోజు వారం కూడా కాదు. రేపు అన్నదానికి రూపు లేదు. బైబిల్ ఉంటుంది, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మదనపల్లి రాజశేఖరయ్య గారు
మదనపల్లిలో జరిగిన ఒక సంఘటన వివరంగా చెప్తున్నారు. చెప్పినప్పుడు విన్నాను. మదనపల్లిలో టీబీ రోగానికి సంబంధించిన వైద్యం చేసే ఒక డాక్టర్ గారు ఉండేవాడట. చాలా కాలం క్రితం మదనపల్లిలో టీబీ వైద్యం చేసే ఒక డాక్టర్ గారు ఉండేవారంట. ఆయన ఎంత ఫేమస్ అయ్యారంటే ఆసియా ఖండం అంతటి ఫేమస్ అయిపోయారట. ఆసియా ఖండంలో ఎవరికి టీబీ వచ్చినా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర క్యూ లైన్ కట్టి ట్రీట్మెంట్ తీసుకుని అక్కడే ఆశ్రమం తీసుకుని వెళ్తూ ఉండేవారట. అలా ఆసియా ఖండమంతా, అంటే ఒక భారతదేశం కాదు, ఆసియా ఖండమంతా వ్యాప్తి చెందాడు ఒక డాక్టర్ గారు. వ్యాప్తి చెంది కొన్ని వేల మంది మదనపల్లిలో ఉంటూ ఉండేవారు. ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలియదు. ఆయన తనకు తానుగా స్థిరపడాలని అనుకున్నారో మరి ఏం చేయాలని అనుకున్నారో తెలియదు. వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి భీమవరం వచ్చి ఆసుపత్రి పెట్టుకున్నారట. పండిపోయారు, అప్పులు పాలైపోయారు, తినటానికి తిండి లేక, కుటుంబం విడవబడి, బిడ్డల స్థితి చెల్లా చెదురైపోయి మదనపల్లి నుండి భీమవరం వచ్చేటప్పుడు చాలా ఘనంగా వచ్చారట. వెళ్ళేటప్పుడు సిమెంట్ గూనులో బట్టలు పట్టుకొని మరలా వెళ్ళారట. మదనపల్లి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతటి ఆలోచించుకుంటూ వెళ్ళేసరికి ఈయనకి మెదడు పాడైపోయి పిచ్చివాడైపోయాడు. ఎక్కడైతే ఆసియా ఖండమంతా వచ్చి ఆయన వైద్యం చేయించుకున్నారు అక్కడే భిక్షం ఎత్తుకొని బ్రతుకుతుంటే చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. రేపు ఆ సంగతి సంభవిస్తుందన్న సంగతి ఆయనకి తెలియదు. హలో, ఈ రోజున్న క్రేజీ, ఈ రోజున్న ఘనత, ఈ రోజున్న ఆరోగ్యం, ఇప్పుడున్న క్షేమం రేపు నీకు ఉంటుంది అనటానికి గ్యారంటీ లేదు. బైబిల్లో ఒక మహారాజుతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడున్న క్షేమము నీకు తర్వాత ఉండాలంటే అంటాడు. అంటే ఇప్పుడున్న క్షేమం నెక్స్ట్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇప్పుడున్న ఆరోగ్యం కాసేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇప్పుడున్న పేరు ప్రఖ్యాతి ఘనతలు రేపు ఉంటాయని లేదు. అసలు రేపటి గురించి ఎందుకు నీకు ఆలోచన? ఈ జీవన సంబంధమైన విచారములు అనండి, జీవన సంబంధమైన విచారములు అనే ముండ్ల తుప్ప. ఆ ముండ్ల తుప్పలో ఉన్న ముళ్ళేంటి? ఒకటి ప్రాణమును గూర్చిన చింత. జీవన సంబంధమైన విచారాలు ఒకటేంటి? ప్రాణమును గూర్చి ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, అదొక ముళ్ళు. రెండోది ఏం ధరించుకుందాం, ఏం ధరించుకుందాం, ప్రార్థన లేదు, పాడు లేదు. ఏం ధరించుకుందామని వస్త్రములను గూర్చిన, దేహమును గూర్చిన చింత. అసలు రేపటి సంగతి ఏంటి? రేపటిని గూర్చిన చింత, ప్రాణమును గూర్చి, దేహమును గూర్చి, ప్లస్ రేపటిని గూర్చి. ఇవన్నీ ఏంటి? జీవన సంబంధమైన, హలో, జీవన సంబంధమైన విచారాలు. ఈ జీవన సంబంధమైన విచారాల్లో ఈ ముండ్ల తుప్పలు ఈరోజున ఆత్మీయుల జీవితాల్లో ఎవరిని కలిగినా, ఎవరిని పలకరించినా, ఎరా బాబు నీ ఆత్మీయత ఎలా ఉంది? అలాగే బ్రతుకుతున్నామండి బేదర్. అందరిలో కూడా పరిశుద్ధాత్మ అందరి ఆనందం పోయిందండి. దేవుని సన్నిధిలో ఉండి ఆనందించటం అంటే ఏంటో, సేవకులతో ఉన్నప్పుడు దొరికే ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉన్న ఆనందం, ప్రార్థిస్తున్నప్పుడు దొరుకుతున్న ఆనందం, ఆత్మతో పాటలు పాడుతున్నప్పుడు, ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని కొరకు పరిచర్య చేస్తున్నప్పుడు, స్టేజ్లు ఎత్తుతున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఆ దినాల్లో ఉన్న సంతోషం పరిశుద్ధాత్మ ఎందలి పోయింది. ఆ ఆనందం పోయింది. ఆనంద గృహాలన్నింటిలో కూడా ముండ్ల తుప్పులు వచ్చేసినాయి. ముండ్ల తుప్పులు అంటే ఏంటి? జీవన సంబంధమైన విచారాలు. ఎవరిని కలిగిన విచారమే. ఏం బెదర్? జీవన సంబంధమైన విచారాలండి. ప్రభు ఏమన్నాడు?
దేనిని గూర్చి చింతింపకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభువు చెప్పలేదా? మరి నీవెందుకు ప్రాణమును కూర్చుని చింత, ఏం తిందాం ఏం త్రాగుదామని, దేహమును కూర్చుని చింత, ఏం ధరించుకుందామని, రేపటిని కూర్చుని చింత, అసలు రేపు ఇంకా సేపటికి ఆరోగ్యం నీకు ఉండదో లేదని నమ్మకం లేదు. చింతిస్తూ చింతిస్తూ ఈ జీవన సంబంధమైన విచారములు అనే ముండ్ల తుప్ప నీ హృదయంలో బలిచిపోయిందండి, పెరిగిపోయిందండి. ఆత్మీయుడా, ఆనంద గృహమైన నీలో పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉండవలసింది బదులు జీవన సంబంధమైన విచారములు అనే ముండ్ల తుప్పలు బలిసిపోయినాయి. అదే అధ్యాయంలో ప్రభు అంటే లోకసభ 8:14 జీవన సంబంధమైన విచారం ఒక ముండ్ల తుప్ప అయితే ధనమోసము అనేది కూడా ఒక ముండ్ల తుప్ప. ధనమోసం అంటే ఏంటి? డబ్బో డబ్బో డబ్బో. ఎంతుండి సరిపోద్ది బాబు నీకు? చెప్పండి. ఒక్కొక్కడు మోయలేనంత సంపాదిస్తున్నాడు. పాపం కూడా. నేను చెప్తున్నాను, ధనమోసం ఇది కూడా ఒక ముండ్ల తుప్ప అని బైబిల్ చెప్తుంది. ప్రభు ఏమంటున్నాడు? ఆహారం, వస్త్రం, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి వస్త్రాలతో తృప్తి పడండి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం, మనము భూమి మీద పరదేశులు, యాత్రికులం. ఈ రోజున ధనమోషంతోనండి, ధనాపేక్షతోనండి, ధనాపేక్ష అనే ముండ్ల పోద బలిసిపోయిందండి. ఆనందపురములో పరిశుద్ధాత్మ యందు ఆనందం కాదు మనుషులకు కావాల్సింది ధనమోసం. భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తున్నాడు, కొడుకు సంపాదిస్తుంది, కూతురు సంపాదిస్తుంది. ప్రభు వచ్చి మేఘారుగుడై ఇక్కడికి ఎక్కినము అన్నప్పుడు నీ ధనం నిన్ను పైకి తీసుకొని వెళ్తుందా? పరిశుద్ధాత్మ యందల ఆనందం నీలో లేదు. ఆ కాంతులు పోయాయి, ఆ అనుభవాలు పోయాయి. ధనమోసం. నీ ధనములో ఇతరులకు పాలివ్వాలి. నీ ధనాన్ని అన్యాయపు చిరిగి నీ ధనముతో దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి. నీ ధనాన్ని ఉపయోగించి ఆత్మలను సంపాదించమని బైబిల్ చెప్తుంది. సువార్త పరిచర్య చేయమని బైబిల్ చెప్తుంది. నీ ధనముతో ఇతరులకు పాలివ్వండి, ఇతరులను రక్షించండి, నరకాగ్నిలను తప్పించండి, పేదవారికి సహాయం చేయండి. కానీ ఇవన్నీ పోయినాయండి. ధనమోహం, ధనమోసం అండి, ధనమోసం, ధనాపేక్ష ఇది ఒక ముండ్ల తుప్ప అయిపోయింది. నేను అడుగుతున్నా, ఆనంద గృహములో ఆనందముందా? ఆత్మీయుడా, ఆనంద గృహమైన నీలో ఆనందముందా? పరిశుద్ధాత్మ యందు ఆనందముందా? ముండ్ల తుప్పు ఉందా? ముండ్ల తుప్పు అంటే ఒకటి జీవన సంబంధమైన విచారం. ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, రేపు సంగతి ఏంటి, ఇదంతా జీవన సంబంధమైన విచారం. ఇది ఒక ముండ్ల తుప్ప. ధనం 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 ధనం. కొంతమంది గుండె లబ్డబ్బు అందంట, డబ్బు డబ్బు అంటుందంట. ఆలోచించండి, ఇది కూడా ఒక ముండ్ల తుప్పు అండి. నేను అడుగుతున్నాను, దేవునికి దూరమైన ఎంత సంపాదిస్తావు? దేవునికి దూరమైన సంపాదించింది ఏం చేస్తావు? ఒకని కలిమి విస్తరించటం అని ప్రాణమునకు మూలం కాదు. ఒకడు సంవత్సరములకు సరిపడా పంట సంపాదించాడట. కొట్లు కట్టాడు, కొట్లు విప్పాడు, కొట్లు పెద్దవి చేశాడు, కట్టాడు. నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. సంవత్సరములకు సరిపడా సమృద్ధి నా దగ్గర ఉంది అన్నాడట. ఆ రాత్రి పోతాడన్న సంగతానికి తెలియదు. ఈ ముండ్ల తుప్ప అతను రక్షించగలిగిందా? ఈ ధనమోసమైన ముండ్ల తుప్ప అతను రక్షించగలిగిందా? ఓ ఆత్మీయుడా, ఆనంద గృహమైన నీలో పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉందా? ధనమోహమనే, ధనమోసమనే, ధనాపేక్ష అనే ముండ్ల తుప్పు ఉందా? ధనాపేక్ష కొరకు కాదా ఇస్కరియోతు యూదా యేసుని నమ్ముకుంది? ధనాపేక్ష కొరకు కాదా ఈ రోజు నీ ప్రతి
ప్రతిష్టతను పాడు చేసుకొని, నీ సమర్పణను పాడు చేసుకొని అన్య జన్మతో కలిసిపోయింది. ధనాపేక్షతో కాదా దేవునికి దూరమైంది. ధనాపేక్షతో కాదా యూదా వంశంలో పుట్టబడిన ఆకాను పట్టబడి అగ్నికి ఆహుతైపోయింది. ధనాపేక్షతో కాదా గ్యాస్ కుష్ఠరోగం సంపాదించుకుంది. ఆనంద గృహమైన నీలో పరిశుద్ధాత్మ ఏది ఉన్నా లేకపోయినా పరిశుద్ధాత్మతో ఆనందించే అనుభవాన్ని పొందుకోవలసిన నీవు అది పోగొట్టుకొని ముండ్ల తుప్పల్ని పెంచుకుంటున్నావు. ఆ ముండ్ల తుప్పలేంటి? ఒకటి, జీవన సంబంధమైన విచారం అనే ముండ్ల తుప్ప. రెండు, ధనమోహం అనే ముండ్ల తుప్ప. ఆ ముండ్ల తుప్పను గురించి యెహెజ్కేలు ప్రవక్త కూడా ఒక మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. ఏంటి? యెహెజ్కేలుతో ప్రభు చెప్తున్నాడు, నరపుత్రుడా అంటే యెహెజ్కేలు, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోను తిరుగుచున్నావు అని అన్నాడు. ఏంటి ఈ ముండ్ల తుప్పలు అని అంటే 4వ వచనంలో చెప్పాడు, వారు సిగ్గుమాలిన వారు. ముండ్ల తుప్పలు అన్న చోటు మనం ఏం పెట్టుకోవాలి? సిగ్గుమాలిన వారు. ముండ్ల తుప్పలు అన్న చోట ఏమని పెట్టుకోవాలి? కఠిన హృదయులు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయవారు. చాలు. ఇక్కడ 3 జనాంగాలు ప్రభు చూపెడుతున్నాడు. ఒకటి, దేవుని మీద చెప్పాలి, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు. 2, సిగ్గుమాలిన వారు. 3, కఠిన హృదయులు. ఇవన్నీ ఏంటి? మాట్లాడరు. ముండ్ల తుప్పులండి. అంటే ఆనంద గృహమైన నీలో పరిశుద్ధాత్మ కలిగించు ఆనందం లేకపోగా ముండ్ల తుప్పల్ని పెంచుకుంటున్నావు. ముండ్ల తుప్పలంటే ఒకటి, జీవన సంబంధమైన విచారం. ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, రేపటి కూర్చి ఇదంతా ఇదొక ముండ్ల తుప్ప. ధనం సంపాదించాలి, ఇదొక ముండ్ల తుప్ప. నెక్స్ట్, తిరుగుబాటు చేయవాడు. అంటే నీ హృదయంలో పెరుగుతున్న ముండ్ల తుప్పలేంటి చెప్పాలి? తిరుగుబాటు చేయవాడిని నీ హృదయంలోకి తీసుకున్నావు. దేవుని మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు చూసావా? దేవుని మీద, వాక్యం మీద, సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు నీ హృదయంలోకి వచ్చారు. అవే ముండ్ల తుప్పలు. సిగ్గులేని వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు, అదే ముండ్ల తుప్పలు. చెల్లితో పాపం చేస్తున్నారో, తమ్ముడితో పాపం చేస్తున్నారో, అక్కతో పాపం చేస్తున్నారో, వావి వర్షం లేని అక్రమ సంబంధం కలిగి జీవిస్తున్న వారితో, పాపం చేస్తున్న సిగ్గులేని వారితో, ఆ సిగ్గులేని వారిని ముండ్ల తుప్పలు నీ హృదయంలోకి వచ్చాయి. కఠిన హృదయులు ఎన్ని వర్తమానాలు చెప్పినా పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టని కఠిన హృదయాలనే ముండ్ల తుప్పలు నీ హృదయంలో ఉన్నాయి. కఠిన హృదయాలనే ముండ్ల తుప్పలు హృదయంలో ఉన్నాయి. సిగ్గుమాలిన జనులనే ముండ్ల తుప్పలు హృదయంలో ఉన్నాయి. దేవుని మీద తిరుగుబాటు చేసేవారు ఈ ముండ్ల తుప్పలన్నీ నీలోకి వచ్చాయి. ఆనంద గృహమైన నీలో ఇప్పుడు సిగ్గులేని వాళ్ళు ఉన్నారు. ఏంటి? సిగ్గు శరం లేకుండా తాగేవాడు, తందనలాడేవాడు, సిగ్గు శరం లేకుండా లోకానుసారంగా బ్రతికేవాడు, సిగ్గు శరం లేకుండా ప్రతిష్టతను పోగొట్టుకున్న సిగ్గుమాలిన వారు, అదొక ముండ్ల తుప్పండి. కఠిన హృదయులు, దేవుని వాక్యబడిన వారు, అన్యజనులు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు. ఇవన్నీ ముండ్ల తుప్పలండి. ముండ్ల తుప్పలు అంటే ఏంటి? తిరుగుబాటు చేసేవాడు. ముండ్ల తుప్పలు అంటే ఏంటి? సిగ్గులేని వాళ్ళు. ముండ్ల తుప్పలు అంటే ఎవరు? కఠిన హృదయులు. ఆనందపూర్వమైన నీలో ఎందుకు ఈ కఠిన హృదయులకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు? ఆనందపూర్వమైన నీలో పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉండాలి. కానీ నువ్వేం చేశావు? తిరుగుబాటు చేసే ముండ్ల తుప్పలను పెంచుతున్నావు. తిరుగుబాటు చేసే సంఘం మీద, దేవుని మీద, దైవ సేవకుల మీద తిరుగుబాటు
చేసే ముళ్ళ తుప్పలు నీ హృదయంలో పెంచుతున్నావు. పరిశుద్ధాత్మ యందు ఆనందం లేదు, తిరుగుబాటు చేసేవాడిని నీ హృదయంలో పెంచుతున్నావు. సిగ్గు లేకుండా విచ్చలవిడితనంగా తిరిగి లోకంలో కలిసిపోయే వారికి నీ హృదయంలో స్థానం ఇచ్చావు. అదే ముళ్ళ తుప్ప. నేను అంటలేదు, బైబిల్ స్పష్టంగా చెప్పేది. కఠిన హృదయులండి. ఎన్ని వర్తమానాలను చెప్పండి. బిడ్డలు శాపగ్రస్తులైపోతున్న పాపాన్ని వేడని మనస్తత్వం కలిగిన మూర్ఖుడు, అలాంటి వారికి స్థానం. కఠిన హృదయాలకి నువ్వు హృదయంలో స్థానం ఇచ్చావు. కఠిన హృదయం కలిగిన ప్రతివాడు కూడా దేవుని దృష్టికి ఒక ముళ్ళ తుప్ప, బలుల కచ్చి చెట్టి. కఠిన హృదయులు దేవుని వాక్యానికి లోబడిన వాడే ముళ్ళ తుప్ప. సిగ్గు లేకుండా అపవిత్రమైన పని చేసేవాడే ముళ్ళ తుప్ప. దేవుడి మీద, సంఘం మీద, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసేవాడే ముళ్ళ తుప్ప. జీవన సంబంధమైన విచారాలే ముళ్ళ తుప్ప. ధనము సంపాదించాలన్న ఆపేక్షే ముళ్ళ తుప్ప. ఈ ఆనంద గృహంలో ఈ ముళ్ళ తుప్పలు మొలుస్తున్నాయంట. చెప్పండి హల్లెలూయా. ఎందుకని ముళ్ళ తుప్పలు మొలుస్తున్నాయి? ఎందుకని ఈ ముళ్ళ తుప్పలు నీలోకి వచ్చాయి? నువ్వు ఆనంద గృహానివేగా, నువ్వు ఆత్మీయుడివేగా, నువ్వు ఆత్మ సంబంధుడివేగా, మరి ముళ్ళ తుప్పలు నీలో ఎందుకు పెరుగుతున్నాయి? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30-31 వచనం. సోమరివాని చేను నిన్ను దాటి రాగా, సోమరివాని చేను నిన్ను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నిన్ను దాటి రాగా. ఎవడటాడు? తెలివిలేనోడట. తెలివిలేనోడు, తెలివిలేని వాడి ద్రాక్ష తోట నిన్ను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతట ముండ్ల తుప్పలు. ఆ తెలివిలేనోడు ద్రాక్ష తోట నిన్ను ఏమని అంట? పేరేంటి? దాని తోట పేరేంటి చెప్పాలి. తోట పేరేంటి? ద్రాక్ష తోట. కానీ ఉన్నయేంటి? ముండ్ల తుప్పలు, గచ్చపోదలు. ఇక్కడ గృహం పేరేంటి? ఆనంద గృహం. ఉన్నయేంటి? ముండ్లతో. ఆనందం లేదు, ముండ్ల తుప్పలు ఉన్నాయి. ఇక్కడ కూడా ద్రాక్ష తోట. కానీ ఆ ద్రాక్ష తోటను దాటిరాగా దాని చుట్టే ఉన్నాయి ముండ్ల తుప్పలు ఉన్నాయి. ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయట. దూలగొండు చెట్లు కప్పి ఉన్నాయి. కారణం ఏంటి? దాని రాతి గోడ. చెప్పాలి. ఆ మాట చదివినానా? దాని రాతి గోడ పడి ఉండెను. అది ముండ్ల తుప్పలు మొలవటం గల కారణం ఏంటి? తోటకున్న ద్రాక్ష తోటకున్న రాతి గోడ పడిపోయింది. రాతి గోడ పడిపోయింది అంటే తోట చుట్టూ ఉండవలసిన ప్రాకారం కూలిపోయింది. హలో, నీ ఆత్మీయ జీవితానికి ఒక రాతి గోడ కట్టాడు దేవుడు. నువ్వు రక్షింపబడిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత, యేసుక్రీస్తు రక్తము చేత సంపాదించబడి ఆయన సొత్తుగా మార్చబడిన తర్వాత, ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా ముద్రించబడిన తర్వాత, దేవుని సొత్తుగా నువ్వు ప్రతిష్ఠించబడిన తర్వాత, ఆనంద గృహమని నీకు పేరు పెట్టిన తర్వాత, నీలో ఆనందం పోకూడదని నీకు పరిశుద్ధాత్మ యందు ఆనందం ఇచ్చి ఆనంద గృహమని నీకు పేరు పెట్టి నీ చుట్టూ దేవుడు ఒక రాతి గోడను కట్టాడు, ఒక ప్రాకారాన్ని కట్టాడు. ఎందుకో తెలుసునా? ప్రాకారం ఏం చేస్తుంది? రాతి గోడ ఏం చేస్తుంది? పక్క సరిహద్దుని మనల్ని పక్క సరిహద్దుని మనల్ని వేరు చేస్తుంది. రాతి గోడ చేసే పని, ప్రాకారం చేసే పని ఏంటి? పక్క వాళ్ళని మనల్ని వేరు చేస్తుంది. అంటే రాతి గోడ ఏం చేస్తుందో తెలుసా? లోకము నీలోనికి రాకుండా నీవు లోకంలోనికి వెళ్ళకుండా ఈ రాతి కట్టడం మధ్య ఉండు అంటుంది. ఈ రాతి గోడలో ఉండటం ఇష్టం లేకేగా రెక్కలు వచ్చిన పక్షిగా ఎగిరిపోతున్నావు. ఎగురు. వేటగాడు గురి పడతాడు, పైన బాణం, పైన తుపాకీ పెడతాడు, కింద వల పెడతాడు, నువ్వు పైకి ఎగిరినా చంపుతాడు. వేటగాడు పక్షిరాజుకి పైన తుపాకీ గురి పెడతాడు, కిందకి ఎదిగితే వల, పైకి ఎగిరితే తుపాకీ. రాతి గోడ మధ్యలో ఉన్నంతసేపే క్షేమం. కానీ ఈ రాతి గోడ
పడిపోయింది అంటే ఒక ఇంటికున్న ప్రాకారం ఏం చేస్తుంది? పక్క వారిని మనల్ని వేరు చేస్తుంది. అలాగే ఒక ఆత్మీయుడికి ఉండవలసిన ప్రాకారం ఏంటి? నువ్వు రక్షింపడిన తర్వాత దేవుడు నీకు ఒక రాతి గోడ కట్టాడు, ఒక ప్రాకారం కట్టాడు. ఆ ప్రాకారం ఏం చేస్తుంది? నీవు లోకములోనికి వెళ్లకుండా, లోకములో ఉన్నది నీలోకి రాకుండా ఆ వాక్యం అనే సరిహద్దు, ఆ వాక్యం అనే ప్రాకారం నీకు కావలి కాస్తుంది. కానీ ఈ సోమరోడు పొలానికి ఈ తెలుగులోనోడు పొలానికి ఏం కూడిపోయింది? రాతి గోడ పడిపోయింది. చెప్పండి, రాతి గోడ పడిపోయింది. అంటే లోకంలోది లోనికి వచ్చేసింది, వీళ్ళు లోకంలోకి వెళ్ళి కలిసిపోయారు. ఆత్మీయుడా, నీ రాతి గోడ ఎప్పుడైతే పడిపోతుందో, నీ ఆత్మీయ జీవితానికి ఉండవలసిన ప్రాకారం ఎప్పుడైతే పడిపోతుందో, లోకము నీలోనికి రానియకుండా, నిన్ను లోకంలోనికి కలవనీయకుండా ఉండే పరిశుద్ధుల ఉపదేశం, అపోస్తలుల ఉపదేశం అనే ఆ రాతి గోడను ఎప్పుడైతే పడగొట్టుకుంటావో, ఆ గోడ పడిపోతుందో, ఆ ఉపదేశ క్రమాన్ని దాటి బయటికి వెళ్తావో, ఇక నీ జీవితంలో మొలిసే ఏంటి? ముండ్ల తొప్పులే. సోమరివాని చేను నేను దాటి రాగా వాడి ద్రాక్ష తోట, తెలివిలేని వాని ద్రాక్ష తోటలో ఏమున్నాయి? ముండ్ల తొప్పులు. ద్రాక్ష తోటలో లేవండి. ద్రాక్ష తోట ఏం చేస్తుంది? ద్రాక్షకాయలు ఇస్తుంది. ద్రాక్షకాయలు ఏం చేస్తాయి? దేవుణ్ణి చెప్పరే. ద్రాక్షకాయలు ఏం చేస్తాయి? ద్రాక్షరసం ఏం చేస్తుంది? దేవుణ్ణి సంతోషపడుతుంది. బలారాధన తీసుకుంటాం కదా, ఏం కావాలి మనకి? ప్రభు బలలో కావాలని ద్రాక్షరసం కావాలి. దేవుని మానవుల్ని సంతోషపెట్టే నైజం దేనికుంది? ద్రాక్షరసానికి ఉంది. ద్రాక్షరసం ఎక్కడ ఉంది? ద్రాక్ష కాయకు నుండి వస్తుంది. దేవుణ్ణి మానవులు సంతోషపెట్టే ద్రాక్షరసాన్ని ఇచ్చే ఈ ద్రాక్ష తోట ఏమైందండి? ముండ్లతో పొలం మొలిపించిందండి. దేవుణ్ణి సంతోషపెట్టవలసిన నీవు నీ ఫలమునిచ్చి, నీ మంచి క్రియలు చేసి దేవుణ్ణి సంతోషపెట్టవలసిన ద్రాక్ష తోటమైన నీవు తెలివిలేనడు అవటం వల్ల కాదా ముండ్ల తొప్పలు బలిసిపోయినాయి? మందిరం ఉంది, ఆరాధన ఉంది, క్రమం ఉంది, సంఘం ఉంది, సేవకులు బలిసిపోయారు, కురుగారు. ముండ్ల తొప్పలు బలిసిపోయినాయండి. ఎందుకని? ఆ తెలివిలేని వాడి తోట ప్రాకారం, దాని చుట్టూ ఉన్న రాతి కూడా పడిపోయింది. అంటే పరిశుద్ధులు కట్టిన ఉపదేశ క్రమం, అపోస్తలులు నీకు నియమించిన ఉపదేశ క్రమం, నీ సంఘ కాపరి, నీ ఆత్మీయ నాయకుడు నీకు ఒక ప్రాకారం కట్టాడు. నీవు లోకంలోనికి వెళ్ళకూడదు, లోకం నీలోనికి రాకూడదని చెప్పి నీ చుట్టూ ఒక రాతి గోడ కట్టాడు. ఆ రాతి గోడను పడగొట్టుకున్నావు. అందుకే ఏం పొలిశాయి? ఆనంద గృహములో ముండ్ల తొప్పులు, ద్రాక్ష తోటలో ముండ్ల తొప్పులు. కారణం ఏంటి? రాతి గోడ పడిపోయింది. ఆనంద గృహంలో ముండ్ల తుప్పులండి, ద్రాక్ష తోటలో ముండ్ల తుప్పులండి. ఒక ఆత్మీయ జీవితంలో ఆనంద గృహంగా ఉండవలసిన ఒక ఆత్మీయ జీవితంలో ఆనందం లేదు. పరిశుద్ధాత్మ యందు ఆనందం లేదు. ముండ్ల తుప్పులు. దేవుణ్ణి సంతోషపెట్టే ద్రాక్ష తోటలు లేదు, ద్రాక్షకాయలు లేవు. ఏమున్నాయి? ముండ్ల తుప్పలు. అందుకని యేసయ్య అంటాడు, ముండ్ల తుప్పల్లో ద్రాక్ష కాయలు ఫలించునా? యేసయ్య చెప్పలేదా? చూడండి ఆ మాట చదవండి. మత్తయి సువార్త 7:16. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను. ఏంటి? ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు. హలో, నీ హృదయం నిండా ముండ్ల పొదలే ఉన్నాయి. హలో, ఆత్మీయుడు ఎప్పుడు కూడా రెక్కలు తుంచబడిన పక్షిలాగా ఉండాలి. కీర్తనకారుడైన దావీదు ఏమంటాడు? అయ్యా, నాకు నేను ఎగిరిపోయేవాడిని, కానీ ఏ రోజునైతే బెస్తబతో పాపం చేసిన రోజున నీతో సమర్పించుకున్నానో ఆ రోజునే నా రెక్కలు విరువబడ్డాయి. రెక్కలు విరువబడిన పక్షినయ్యా అంటాడు దావీదు. కానీ నీకు రెక్కలు ఉన్నాయి కాబట్టి హద్దులు దాటి పయనిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, స్వేచ్ఛ కోరుకుంటున్నావు. రాతి గోడ పడిపోయింది,
ఉన్నాయి. ద్రాక్ష తోటలో ముండ్ల తుప్పలు, ఆనంద గృహాల్లో ముండ్ల తుప్పలు. కారణం ఏంటి? రాతి గోడ పడిపోయింది. పరిశుద్ధులు నీకు నియమించిన ఉపదేశ క్రమం, వాక్యపు విధి, సరిహద్దు రాళ్ళు నువ్వు పీకేసుకున్నావు. నీ ఇష్టానుసారం బతుకుతూ నేర్చుకున్నావు. ఇప్పుడు ఈ ముండ్ల తుప్పలు ఉన్నాయి. అయితే ముండ్ల తుప్పల్లో ద్రాక్ష పండ్లు కాతయా? కాయుగా? ఈ ద్రాక్ష తోటలో ముండ్ల తుప్పలు వచ్చేసినాయి, ఇక ద్రాక్షకాయలు కాయు. మరి దీని తీర్పు ఏంటి? దీని తీర్పు ఏంటి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల, హలో, ద్రాక్ష తోటవైన నీలో, అంటే దేవునిని సంతోష పెట్టవలసిన, ద్రాక్ష కాయలను ద్రాక్ష రసాన్ని ఇవ్వవలసిన ద్రాక్ష తోటవైన నీలో, ఆనంద గృహమైన నీలో, ఆత్మీయుడవైన నీలో, రక్షింపబడిన నీలో ముండ్ల తుప్పలనే జీవన సంబంధమైన విచారాలు, ముండ్ల తుప్పలనే ధనం సంపాదించాలన్న ఆపేక్ష, ముండ్ల తుప్పలనే దేవునికి లోబడిన వారు, కఠిన హృదయాలకు దేవుని మీద తిరుగుబాటు చేసే వారికి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? నీలో ముండ్ల తుప్పలు గచ్చ తీగలు నీలో పెరిగిన ఎడలా అది పనికి రాదని విసర్జింపబడి, అది శాపము ఏంటంటే ఇక పనికి రాదు. హలో, నీలో ఆనంద గృహమైన నీలో, ద్రాక్ష తోటైన నీలో, దేవుణ్ణి సంతోషపెట్టాల్సిన నీలో, పరిశుద్ధాత్మ యందు ఆనందించవలసిన నీలో ముండ్ల తుప్పలు గచ్చ తీగలు నీలో బలిసిన ఎడలా, పెరిగిన ఎడలా అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగిన. కొత్త నిబంధన, పాత నిబంధన? హలో, కొత్త నిబంధనేగా. శాపం పొందుతారట. అంటే ఆనంద గృహాల్లో ముండ్ల తుప్పలు బలిస్తే వచ్చేదేంటి? శాపం. ద్రాక్ష తోటలో ముండ్ల తుప్పలు బలిస్తే వచ్చేదేంటి? శాపం. ద్రాక్ష తోట అంటే దేవుణ్ణి సంతోషపరచవలసిన నీలో ముండ్ల తుప్పలు బలిస్తే, పాపమనే ముండ్ల తుప్పలు, ధనం సంపాదించాలన్న ఆశ, ఎలా బ్రతకాలని రేపటి గురించి చింత, జీవన సంబంధమైన విచారాలు నీలో ఉంటే, దేవునికి లోబడిని కఠిన హృదయాలకు, సిగ్గులేని వారికి, తిరుగుబాటు చేసే వారికి నీ హృదయంలో స్థానం ఇస్తే, ముండ్ల తుప్పలు నీలో బలిస్తే, నీ దేవుడు నిన్నంట పనికి రానిది అని విసర్జిస్తాడట, శాపము నొందుతారట. అంతేకాదు, కింద మాట కూడా చూడండి, అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగనదగును, తుదకది కాల్చివేయబడును, అగ్ని చేత కాల్చివేయబడుద్ది. ముండ్ల తుప్పలు బలిసిన వారి జీవితాన్ని దేవుడు అగ్ని చేత కాల్చివేస్తాడు. అగ్ని చేత కాల్చివేస్తాడు. అదిగో దహించు అగ్ని. ముండ్ల తుప్పలు బలిసినవి. ఎందుకని రాతి కూడా పడిపోయింది, ముండ్ల తుప్ప బలిసింది. వాక్యపు క్రమం తప్పావు, ముండ్ల తుప్ప బలిసింది. ముండ్ల తుప్పలు బలిసిన దాన్ని దేవుడు ఏమన్నాడు? అది పనికి రానిది. అంటే ముండ్ల తుప్పలు ఉన్న హృదయం దేవునికి పనికి రానిది. ముండ్ల తుప్పలు ఉన్న హృదయం అది దేవుని చేత విసర్జింపబడుతుంది. ముండ్ల తుప్పలున్న హృదయం అది శాపము నందుతుంది. ముండ్ల తుప్పలున్న హృదయం మీద దేవుడు తీర్పు అని అగ్ని వేసి కాల్చివేస్తాడు. ఆఖరికి ఒక మాట చెప్పున, ముండ్ల తుప్పల్లో ద్రాక్ష కాయలు ఎప్పటికీ కాయో. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే అనుభవం ముండ్ల తుప్పలు ఉన్న వాడి జీవితంలో ఎప్పుడు రాదు. మరొక మాట చెప్పున, ముండ్ల పొదల్లో విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు ఎదిగినా ఫలించవు. ముండ్ల తుప్పల్లో ఫలం వేసినా కూడా అది ఫలింపు రాదు. నీలో బలిసిన ముండ్ల తుప్పలను వాక్యమనే ఖడ్గం చేత నరికి వేసి పక్కన వేస్తావా? తిరుగుబాటు చేసేవారికి నీ హృదయంలో స్థానం ఇచ్చింది. సిగ్గులేని వారికి నీ హృదయంలో స్థానం ఇచ్చింది. కఠిన హృదయులక నీ హృదయంలో స్థానం ఇచ్చింది. ధన వ్యామోహానిక నీ హృదయంలో స్థానం ఇచ్చింది. జీవన సంబంధమైన విచారాల దేవుడు నన్ను సగతి మర్చిపోయి నిన్ను నీవే ఎలా పోషించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని ప్రయత్నం చేస్తావా? దేవుని మీద ఆధారపడవలసిన నీవు నీ మీద నువ్వు ఆధారపడతావా? ఈ ముండ్ల తుప్పలు
కాదా? ఈ ముళ్ళ తుప్పలు ఎవరిలో మొలిచినా, ఏ ఆత్మీయుల్లో ముళ్ళ తుప్పలు మొలిచినా అది ఆ ఆత్మీయుడు పనికిరాని వాడైపోతాడు. ఆ ఆత్మీయుడు పనికిరాని వాడైపోతాడు. దేవుని చేత విసర్జించబడతాడు, శాపము నొందుతారు. అది తుదకు తీర్పు అనే అగ్ని చేత దీని నుండి తప్పించబడటానికి ఒకటే, ఆ ముండ్ల తుప్పల్ని దహించు అగ్నితో కాల్చివేసుకొని, ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయవా, నా హృదయాన్ని శుద్ధి చేయయ్యా, శుద్ధ హృదయం నాకు కలుగు చేయి ప్రభువా, ఈ సోపుతో నన్ను కడగండి అయ్యా, నా హృదయం చనిపోయిందయ్యా, ఆనంద గృహమైన నాలో ఇప్పుడు ఆనందం లేదు, నవ్వుతున్నట్టు నటిస్తున్నాను, ఆనందం కోల్పోయాను అని ఏ సహోదరుని ఏదైతే చేయాలో అక్కడికి బలిపీఠం దగ్గరికి వెళ్ళకమని నువ్వు సమాధాన పడాలి. నాకు సమాధానం లేకపోవడం గల కారణం ఏంటి? సమాధానం లేదయ్యా, సంతోషం లేదయ్యా, ముండ్ల తుప్పులు బలిసిపోయినాయి అయ్యా, నా రాతి గోడ పడిపోయింది ప్రభువా, మరలా నేను ప్రాకారం కట్టుకుంటాను, లోకాన్ని నాలోకి రానివ్వను, నేను లోకంలోకి వెళ్ళను, వాక్యమనే క్రమబద్ధీకరణలో ఉంటాను, సేవకులు అపొస్తలులు నియమించిన ఉపదేశ క్రమమనే రాతి గోడ మధ్యలో ఉంటానని మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం.